So good evening dear students of grade 10. Right now we are going to continue the next problem from exercise 5.2 grade 10 mathematics progressions chapter. Okay, so right now we are going to discuss about 5.2 exercise 13 and 14 problems. రెండు మోడల్స్ కూడా ఒకలాంటివే అండి. కాబట్టి కొంచెం నెంబర్స్ చేంజ్ అవుతాయి తప్ప కాన్సెప్ట్ చేసే విధానం మోడల్ ప్రొసీజర్ అంతా కూడా ఒకటే. Right now we are going to concentrate on solving about problem number 13 and 14 from exercise 5.2. ఈ రెండు కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్ సమ్స్ అండి. మరి చెప్తున్నాను. 5.2 ఎక్సర్సైజ్ లో 12th ప్రాబ్లం, 13th ప్రాబ్లం, 14th ప్రాబ్లం ఎక్స్ట్రీమ్లీ చాలా ఇంపార్టెంట్ సమ్స్ అండి. అవి ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి పెర్ఫెక్ట్ గా నేర్చుకుని ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఎక్సర్సైజ్ 5.2, 12, 13, 14 ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ రెండు చూడండి. హౌ మెనీ, ఇక్కడ కూడా హౌ మెనీ. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ప్రోగ్రెషన్స్ యొక్క ఇంట్రడక్షన్ బేసిక్ క్లాస్ లో ఒక న్యూమోనిక్ అంటే ఒక బండగుర్తు లాంటివి చెప్పాను. మనకి ఎక్కడైనా సరే క్వశ్చన్ లో హౌ మెనీ అన్న వర్డ్ కనబడినా, విచ్ టర్మ్ అని వర్డ్ కనబడినా, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని కనబడినా, చెక్ వెదర్ మోడల్ అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ మనకి ఎక్కడైతే క్వశ్చనింగ్ కనబడుతుందో, మళ్ళీ చెప్తున్నాను, హౌ మెనీ టర్మ్స్ అని కనబడినా, విచ్ టర్మ్ అని కనబడినా, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని కనబడినా, చెక్ వెదర్ మోడల్ కనబడినా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ వాల్యూయే. మీకు మరీ చెప్పారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిట్లోనూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ వాల్యూ. అంటే ఏఎన్ ఉంటుంది, ఏ ఉంటుంది, డి ఉంటుంది. మనం కట్టాల్సింది ఎన్ వాల్యూ బై యూజింగ్ an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఫామ్ లో ఉపయోగించుకుని చేయాలన్నమాట. సో ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఐఎమ్ అప్లైయింగ్ ద కాన్సెప్ట్ రైట్ నౌ. ఓకే, సో 13th క్వశ్చన్ చూడండి. హౌ మెనీ అంటే n వాల్యూ కట్టాలని అర్థమైంది. హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7. 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని 7 ఇచ్చే డివిజిబుల్ అవుతాయి అని అడుగుతున్నాడు. జనరల్ గా మనం ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడగానే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, అవి 7 చేత ఎన్ని డివైడ్ అవుతాయి అని అడుగుతున్నాడు. అయితే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి, 3 డిజిట్ నెంబర్స్ అన్నవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కడితో ఎండ్ అవుతాయి. సో 3 డిజిట్ నెంబర్స్ అనేవి 100 నుంచి స్టార్ట్ అవుతాయి. 100 100 తో స్టార్ట్ అయ్యి 999 తో ఎండ్ అవుతాయి. అదే రాసాను చూసుకోండి. సో 3 డిజిట్ నెంబర్స్ అనేవి 100, 101, 102 అలా అప్ టు సో ఆన్ 999 వరకు ఎండ్ అవుతాయి. మరి ఇందులో ఎన్ని నెంబర్స్, హౌ మెనీ ఆర్ డివిజిబుల్ బై 7 అని అడుగుతున్నాడు. అంటే 101 అంటే 101 దగ్గర నుంచి 999 వరకు ఉన్నటువంటి సీక్వెన్స్ ఎన్ని 7 చే డివైడ్ అవుతాయి అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు 100 అవ్వదు, చూసుకోండి. 100 డివైడెడ్ బై 7 అవ్వదు, 100 అవ్వదు, 101 అవ్వదు, 102 అవ్వదు, 103 అవ్వదు, 104 అవ్వదు, 105 నుంచి అవుతాయి. కాబట్టి మనం 105 నుంచి తీసుకోవాలన్నమాట సీక్వెన్స్. అంటే 100, 101, 102, 103, 104 3 డిజిట్ నెంబర్సే కాదనట్లే, అవి 3 డిజిట్ నెంబర్సే. కాకపోతే కండిషన్ ఏంటి, డివిజిబుల్ బై 7 అంటున్నాడు. అయితే 100 నుంచి 104 వరకు 7 తో ఇది డివైడ్ అవ్వదు. 7 తో డివైడ్ అయ్యే 3 డిజిట్ నెంబర్ ఫస్ట్ ఏది 105 గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి డివిజిబుల్ బై 7 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 105. నెక్స్ట్ వచ్చి ఆటోమేటిక్ నెంబర్ 7 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 112, 119 అలాగే ఇటు సైడ్ కూడా 999 డివైడ్ అవ్వదు. మళ్ళీ వెనక్కి రండి, 1000కి వెళ్ళిపోకూడదు, అటువైపుకి వెళ్ళకూడదు. అటువైపు అంటే ఏంటి, 1000 దాటేస్తుంది 4 digits. మళ్ళీ వెనక్కి రావాలి. 999 డివైడ్ అవ్వదు, 998 అవ్వదు, 997 అవ్వదు, 996 అవ్వదు, 995 అవ్వదు, 994 అవుతుంది. అంటే ఇటు సైడ్ ఏమో ఎదరకెళ్ళాలి, అటు నుంచి ఏమో వెనక్కి రావాలి. అంటే 100, 101, 102, 103, 104 అవ్వట్లా, 105 నుంచి అవుతుంది. అలా అటు నుంచి 999, 998, 997, 996, 995 అవ్వట్లా, 994 దగ్గర అవుతుంది. అంటే ఇప్పుడు తీసుకోవాల్సిన సీక్వెన్స్ ఇది, ఎందుకంటే డివిజిబుల్ బై 7 అంటున్నాడు కాబట్టి. సో ఫస్ట్ నెంబర్ ఏ వాల్యూ ఎంత, 105. కామన్ డిఫరెన్స్ ఎంత, 7. ఓకే, అలా లాస్ట్ నెంబర్ ఇక్కడ ఏముంది, ఏఎన్ 994. అంటే 105 దగ్గర నుంచి మొదలెట్టుకుని అంటే 105, 112, 119 అలా 994 వరకు ఉన్నటువంటి 7 తో డివిజిబుల్ అయ్యి ఎన్ని ఉంటాయి మనకు తెలియదు. కాబట్టి ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే చూసుకోండి, ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ ప్లేస్ లో లాస్ట్ టర్మ్ ఎంత, 994. అలాగే ఏ వాల్యూ ఫస్ట్ ఎంత, 105 వేయాలి. ఇది వేయకూడదు అండి, 100 వేయకూడదు. 105 ఎందుకంటే డివిజిబుల్ బై 7 కాబట్టి 105.
ప్లస్ n మైనస్ 1 మనకి ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, n మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే అవుతుంది 7. సో 994 ప్లస్ 105 ఇటువైపు వస్తే మైనస్ 105 అవుతుంది. అంటే 994 మైనస్ 105 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 7. 994 లోంచి 105 తీసేస్తే 889 మిగిలింది. ఓకే, 889 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 7. ఇంటూ 7 ఇటువైపు వస్తే బై 7. అంటే 889 డివైడెడ్ బై 7 ఈక్వల్ టు n మైనస్ 1. n మైనస్ 1 ఈక్వల్ టు 889 డివైడెడ్ బై 7 చేస్తే మనకి 127 వచ్చిందండి. మీరు కాస్త డివైడ్ చేసుకోండి, 127 వస్తుంది. కాబట్టి మైనస్ 1 అటువైపు వెళ్తే ప్లస్ 1 అవుతుంది. అంటే 127 ప్లస్ 1 ఎంత 128. అంటే n ఈజ్ ఈక్వల్ టు 128 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, 128 టర్మ్స్ 7 తో డివిజిబుల్ అవుతాయి అని అర్థం. అవి కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 105 దగ్గర నుంచి 994 మధ్య ఉన్నటువంటి 7 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 128 నెంబర్స్ ఉన్నాయని అర్థం అనమాట. సేమ్ ఇదే రీతిలో మనకి ఆ క్వశ్చన్ కూడా ఉంటుంది, చూసుకోండి అర్థమవుతుంది. ఓకే, సో ఏమంటున్నాడు చూడండి, హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటున్నాడు. ఈసారి 4 అన్నమాట. మల్టిపుల్స్ ఆఫ్ 4 ప్రెసెంట్ బిట్వీన్ 10 అండ్ 250. 10 కి 250 కి మధ్య 4 తో అయ్యే మల్టిపుల్స్ ఏముంటాయి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జనరల్ గా 4 మల్టిపుల్స్ అంటే ఏంటి, గ్యాప్ 4 తో రావాలి. అంటే 10, 14, 18 అప్ టు సో అని వాడు ఇచ్చింది 250. ఇప్పుడు ఇందులో కండిషన్ ఏంటి, 4 తో పాసిబుల్ అయ్యే మల్టిపుల్స్ ఏమున్నాయి, 10 అవ్వదు, 11 అవ్వదు, 12 నుంచి అవుతుంది, అవునా కదా. అంటే 12, 16, 20 అప్ టు సో 250 అవ్వదు. ఆ 251కి వెళ్ళిపోకూడదు, ఎందుకంటే లిమిట్ 250 కాబట్టి మళ్ళీ ఇప్పుడు వెనక్కి రావాలి. 250 అవ్వట్లే, 249 అవ్వదు, 248 అవుతుంది. చూసుకోండి, అంటే మల్టిపుల్ ఆఫ్ 4 కాబట్టి. అంటే ఇప్పుడు సీక్వెన్స్ ఏది తీసుకోవాలి, 12, 16, 20, సో ఆన్ అప్ టు 248. ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ మనకి ఎన్ని ఉంటాయి, హౌ మెనీ అంటే n వాల్యూ కట్టాలి. ఎందుకు, ఫస్ట్ నెంబర్ ఏ వాల్యూ తెలుసు 12, కామన్ డిఫరెన్స్ ఏదైతే క్వశ్చన్ అంటున్నాడో అదే అవుతుంది కామన్ డిఫరెన్స్. లాస్ట్ టర్మ్ 248 తీసుకోవాలి, ఎందుకంటే మల్టిపుల్ ఆఫ్ 4 అంటాడు, 250 తీసుకోకూడదు, 248 తీసుకోవాలి. ఓకే, ఇంకా కట్టాల్సింది n, ఎన్ని ఉన్నాయో కడతాం. సో బై యూజింగ్ an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనమాట. an ప్లస్ 250 వేయకూడదు, ఎందుకంటే 250 ఇస్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4, 248 వేయాలి. 248 a ప్లస్ అంటే 12 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, కామన్ డిఫరెన్స్ 4 కాబట్టి. ప్లస్ 12 ఇటువైపు వస్తే మైనస్ 12, అంటే 248 మైనస్ 12 ఈక్వల్ టు 236 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 4. ఇంటూ 4 అటువైపు వస్తే బై 4, అంటే 236 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు n మైనస్ 1. కాబట్టి n మైనస్ 1 ఈక్వల్ టు 59, అంటే 4 టేబుల్లో 59 టైమ్స్ అనమాట. మైనస్ 1 అటువైపు వెళ్తే ప్లస్ 1 అవుతుంది. కాబట్టి 59 ప్లస్ 1 60. ఎంతండి, 60. అంటే 10 నుంచి 250 మధ్య మల్టిపుల్స్ ఆఫ్ 4 ఎన్ని ఉంటాయి, 60 ఉంటాయి. అంటే 12, 16, 20, 24, 28, 32, 36 అప్ టు సో ఆన్ 248 వరకు చెప్పుకుంటూ అలా 4 మల్టిపుల్స్ వెళ్తే మనకి ఎన్ని ఉంటాయి, 60 ఉంటాయి అనమాట. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.